ముందుగా హెడ్లైన్స్. మెదక్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో వైఎస్ జగన్ సమావేశం. డీఎంకే ఒక దుష్టశక్తి, ఈ రోడ్డు భారీ బహిరంగ సభలో విజయ్ తీవ్ర వ్యాఖ్యలు. మెదక్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. మన మెదక్ జిల్లాలో పాపన్నపేట, హవేలీ గన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు 15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో, ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది. నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్కు అటు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూరు నీళ్ల ద్వారా మరి 2 పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి 2 పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి, యాసంగి పంటకు జీవో ఇచ్చి 3 విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్లు 2 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కష్టాలు మొదలైంది. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరుబండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పులపాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పులపాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. వారు బీసీ యొక్క సంక్షేమం కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. నిన్ననే వారు అనేక పుస్తకాలు రాస్తారు. జిఎస్టీ మీద తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలుపుతూ ఒక పుస్తకం రాస్తే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ పుస్తకాన్ని పార్లమెంట్లో ఆవిష్కరించడం. మిత్రులు అందరికీ నమస్కారం. మనకందరికీ తెలుసు, ఈరోజు విద్యుత్ అనేటువంటిది ఒక సాధారణ వ్యక్తి నుంచి మొదలు పెడితే దేశంలో అత్యున్నతమైనటువంటి పరిశ్రమ వరకు కానీ, మరి మనిషి మనుగడ కానీ, వ్యవస్థ మనుగడ కానీ ఈరోజు విద్యుత్ చాలా అవసరం ఏర్పడింది. ప్రజలు ఒకరోజు ఉపవాసమైన ఉంటారు, కానీ విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఏర్పడింది.
కాబట్టి విద్యుత్ శక్తి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అవసరంగా ఎలక్ట్రిసిటీ మారిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. దీని కారణంగా దాని డిమాండ్ కూడా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పవర్ డిమాండ్, విద్యుత్ శక్తి డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా పవరు ప్రాధాన్యత పెరిగింది. అందుకే ఈ యొక్క పవర్ జనరేషన్ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ మరి సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీనిపైన దృష్టిని పెట్టి విద్యుత్ ఉత్పత్తి పైన, విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ద్వారా, థర్మల్ విద్యుత్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇది దేశంలో డిమాండ్ ఎంతకు పెరిగినప్పటికీ కూడా మా మినిస్ట్రీ తరఫున బొగ్గును ఉత్పత్తి చేసి ఆయా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో వైఎస్ జగన్ సమావేశం. లోయెస్ట్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను, ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది, నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్.
అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి ఈ మార్చి వచ్చేసరికి. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. తమిళనాడు రాజకీయాల్లో వేడి రాజుకుంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే ఒక దుష్ట శక్తి అని, తన తమిళగ వెట్రి కలగం టీవీకి స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. ఈరోడ్ జిల్లాలో ఈ రోజు నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత సెప్టెంబర్ 27న కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత తమిళనాడులో విజయ్ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, డీఎంకే ఒక దుష్ట శక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. ఈ పోరాటం ఈ రెండింటి మధ్య జరుగుతుంది అని విజయ్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, నీట్ పరీక్ష మినహాయింపు వంటి అంశాలపై స్టాలిన్ సర్కార్ను లక్ష్యంగా చేసుకున్నారు. డీఎంకేకు సమస్యలకు ఫెవికాల్తో అంటించినంత సంబంధం ఉంది, వాటిని వేరు చేయలేమంటూ ఎద్దేవా చేశారు. సభ ముగిశాక ప్రజలందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సభకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురై టీవీకేలో చేరిన సీనియర్ నేత, ఎన్నికల వ్యూహకర్త కేఏ సెంగొట్టయాన్ సొంత ప్రాంతమైన విజయమంగళం సమీపంలో ఈ సభను నిర్వహించడం గమనార్హం. ద్రావిడ ఉద్యమాల కుదువలమైన పట్టున్న పశ్చిమ తమిళనాడులో తన ఉనికిని చాటుకునేందుకు విజయ్ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కరూర్ విషాదం పునరావృతం కాకుండా ఈ సభకు పోలీసులు కనివిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 35,000 మంది హాజరవుతారని అంచనా వేసి 1,300 మందికి పైగా పోలీసులను మోహరించారు. సభ ప్రాంగణాన్ని 72 బాక్సులుగా విభజించి ఒక్కో బాక్స్లో 500 మంది మించి ఉండకుండా చర్యలు తీసుకున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలతో వచ్చేవారికి అనుమతి నిరాకరించారు. రాజేంద్ర నగర్, మణికొండ, చిత్రపురి కాలనీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మరియు నూతనంగా ఎన్నికైన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను సన్మానించారు. వేడుకలు పాల్గొన్న ప్రకాష్ గౌడ్ నవీన్ యాదవ్ను ఉద్దేశించి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ను ముందు నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, మీ నాన్నగారైన చిన్న శ్రీశైలం యాదవ్ పేరు నిలబెట్టాలని, ముందు మరింత పేరు తెచ్చుకొని ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆశీర్వదిస్తూ నవీన్ యాదవ్ భుజం తట్టారు. చిత్రపురి కాలంలో అనిల్ గారు, హైమ గారు వాళ్ళ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ నవీన్ యాదవ్ను సన్మానించాలని ఒక కోరిక అనిల్ గారికి. మాకు కూడా మన కాన్ఫరెన్స్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ముందుగా మన శివసేనని అభినందించాలి. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలను కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండో మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటులు నడిచి నేను ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండాలి, ఏ విధంగా ఎదగాలని చెప్పి జూబ్లీస్లో కష్టపడి యువకుడు ఎంతో కష్టంతో పార్టీ పేరు నిలబెట్టాలి, నేను మా నాన్న పేరు నిలబెట్టాలి అని చెప్పి ఒక ఆశతో ఎమ్మెల్యే అయినాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పిల్లలాట కాదు, మనందరూ కూడా తెలుసు. చాలామంది ఎంతో కష్టపడతారు, కోట్ల రూపాయలు ఉంటారు. అది శాశ్వతం కాదు, మన మంచితనం. నవీన్ యాదవ్ ఇలా శ్రీశైలం అడుగుబాటులు నడుస్తూ ఆయన ఏదైతే అనుమానాస్పదంగా వేములలో యువతి మృతి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో బుధవారం రాత్రి రైతు వేదిక వద్ద గ్రామానికి చెందిన ప్రవళిక అనే యువతి తీవ్ర రక్తస్రావంతో మృతి చెంది ఉంది. ఈ సంవత్సరం తెలుసుకున్న మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ రామకృష్ణ సంఘటన స్థలాన్ని చేరుకుని అన్ని కోణాల్లో విచారించారు. యువతితో ఇదే గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కూడా అక్కడ ఇద్దరు కలుసుకున్నారని తెలిసింది. పేట ఎస్ఐ గారికి, లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేముల విలేజ్ నుంచి ఒక అమ్మాయి ప్రవళిక అని ఒక అమ్మాయి చనిపోయింది, హెవీ బ్లీడింగ్ అయిందని, చనిపోయిందని దరఖాస్తు ఇస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రాథమిక సమాచారం ఏంటంటే విష్ణు అని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుంటారని తెలిసింది. రాత్రి వీళ్ళిద్దరు రైతు వేదిక దగ్గర పోయి మరి సెక్షువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినట్టుంది. బ్లీడింగ్ అయితే తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ మదర్ని కూడా పిలిపించడం జరిగిందంట వాళ్ళు రాత్రి. ఆ తర్వాత అక్కడి నుంచి మూసాపేట మన జానంపేట తీసుకుపోయే వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్స్ రేట్ చూసి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి
ఆ అక్యూజ్ని వాళ్ళు ఏం చెప్తే అట్లా అక్యూజ్ని పట్టుకొస్తాం, ఇమీడియట్ పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం, 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మీ అదుపులో ఉన్నాడా సార్? అదుపులు లేడు, ఇప్పుడు ఇంకా రాలేదు, వెతుకుతున్నాం. ఒక టీం పంపించినాము, మా వాళ్ళు పట్టుకొస్తాం ఎట్లయినా. కోరుకుంటున్నాం. ఏం జరిగింది? రేపు ఆయన మాట అవును, అని మీకు ఏమని సమాచారం వస్తే మీరు ఇట్లా వచ్చింది? ఇట్లా అదే కింద పడ్డది అని చెప్పారు ఫస్ట్ క్యాజువల్గా. కింద పడ్డదని చెప్తే మళ్ళీ నేను 108కి ఫోన్ చేస్తాను అంటే లేలే అని మళ్ళీ ఒక పాప వచ్చి ఇట్లా ఇట్లా జరిగింది మామ అని చెప్పింది. రేపు ఆయన మాట జరిగిందని చెప్పింది. మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి సార్. ఎట్లా? అబ్బాయికి శిక్ష పడాలి. వాళ్ళ నాయన నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని గంటల వరకు ఉంది మీ దగ్గర? మాకు 8 గంటలకు ఈడికి వెళ్ళిపోయింది సార్. నేను ఇక్కడ కూర్చున్నా, ఈడికి వెళ్ళిపోయింది. పోయిన 15 నిమిషాలకు ఇట్లా కింద పడ్డది, రామ్ డాక్టర్ దగ్గర ఉన్నా అని ఉండదు అని చెప్పిండ్రు. చెప్పి వాళ్ళం ఈడ చెప్పే వాళ్ళకు తల్లి మేము పెట్టాలకల్లా మళ్ళీ ఆటోలో హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడికి తీసుకుపోయినాక అంబులెన్స్ వస్తే జానపేటకు తీసుకుపోయినాక మళ్ళీ 5 నిమిషాలకు తల్లి పోయింది. నాకు ఈయన ఉన్నా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి చనిపోయిందని తెలిసింది. మాకు ఫోను మా చెల్లెలు వీడియో చేసింది. ఎవరిని పేరేమో సార్, విష్ణుగాడు సార్. ఇంతకుముందు ఇట్లా ఏం లేకుండే సార్. అమ్మాయి కూడా కావాల్సి సిన్సియర్ ఎక్కడ ఇది లేకుండే. అది ఖచ్చితంగా ఏమో చేసిండు రేపు ఇట్లా అయితే లేదు సార్, అట్లా లేకుండే. నేను పెళ్లి చేస్తా అంటే కూడా అమ్మాయి పెళ్లి చేస్తా అంటే కూడా ఆగండి అయినా 2 ఏళ్ళ వరకు మీరు స్వీకుడు బాధలు ఉండరు. మొన్న నాకు బ్రెడ్ ఎక్కింది, ఆమెకు ఆపరేషన్ అయింది, మీరు ఆగండి సార్ ఇప్పుడే వద్దు అని ఆగండి అయినా అని అన్నది సార్. అంటే ఆగినాము. అట్లా ఏమి లేకుండే సార్. పాప ఎంతవరకు చదువు? 12 చదివింది సార్. ఏం చేస్తారు? 12 చదివి ఓకేనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వస్తున్న ఈ విజువల్ వండర్ పై భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసించగా తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. సినిమా చూసిన అనంతరం ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్ అని సుకుమార్ కొనియాడారు. ఈ చిత్రంలో కేవలం కళ్ళు చెదిరే విజువల్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను కట్టుపడేసే బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. ఒక భారీ కథను అద్భుతంగా చెప్పడంతో జేమ్స్ కెమెరూన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు. ఈ చిత్రం కేవలం సినిమా కాదని అదొక నిజమైన ఈవెంట్ ఫిలిం అని సుకుమార్ అభిప్రాయపడ్డారు. కుటుంబంతో కలిసి థియేటర్లో చూసినప్పుడు దీని పూర్తి అనుభూతిని పొందగలమని ఆయన సూచించారు. అవతార్ ఫ్రాంచైజీపై భారతీయ ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ అసాధారణమని, ఈ చిత్రం ఒక తరం గుర్తుంచుకుపోయే గొప్ప అనుభవంగా నిలిచిపోతుందని అన్నారు. 28th సెంచరీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 19న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెదక్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో వైఎస్ జగన్ సమావేశం. డీఎంకే ఒక దుష్టశక్తి, ఈ రోడ్డు భారీ బహిరంగ సభలో విజయ్ తీవ్ర వ్యాఖ్యలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.